నమస్తే శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశంలోనే అతిపెద్ద మెగా టోర్నీ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు. గుంటూరు జిల్లాలో ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభించిన అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. యువతలో ప్రతిభను గుర్తించేందుకే క్రీడా పోటీలు. తిరుపతిలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కలెక్టర్ వెంకటరమణారెడ్డి తదితరులు. ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం విఫలం. నెల్లూరు నగరంలోని 48వ డివిజన్లో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. వైభవంగా చండీ హోమం పల్లకీ సేవ. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. మొదలవుతున్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నల్లపాడులో ఆయన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఊరూరా పండగ వాతావరణంలో జరుగుతుందని వివరించారు. ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది. ఈ కార్యక్రమం ద్వారా 2 ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది. ఒకటి, ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది, ఇది ఎంత అవసరము అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ రోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే, ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అని అంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్ గా ఇది ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలోనే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి ఇవాళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. యువతలో ప్రతిభను గుర్తించడానికే ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. క్రీడా టార్చ్ రిలేను జిల్లా క్రీడాకారులకు అందించి మస్కట్ లోగో, జాతీయ జెండా, ఆడుదాం ఆంధ్ర జెండాలను ఆవిష్కరించారు. అనంతరం క్రీడల ప్రతిజ్ఞ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ క్రీడాకారులను గుర్తించి దేశ ప్రపంచ స్థాయి పోటీల్లో యువతను భాగస్వామ్యం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో జరిగేలా నిర్ణయించారని తెలిపారు. దేశ చరిత్రలోనే పేదలకు 35 లక్షల ఇళ్లు మంజూరు చేసి మహిళలకు ఆసరా పేరుతో రుణాలు మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రిదేనని ఆయన వివరించారు. ఇటువంటి ఆడుదాం ఆంధ్ర అనేది ఒక సబ్జెక్ట్గా తీసుకుని బిడ్డలు దీనిపైన అవగాహన కల్పించుకోవాలని, దీనికి అన్ని రకాలుగా తోడు నీడుగా ఉండమని గవర్నమెంట్ని ప్రోత్సహిస్తూ, ఎందుకంటే క్రీడాకారులు అంటేనే మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా దేహ ఆరోగ్యం పెంచేదే కాకుండా మెంటల్ కూడా ప్రిపేర్ అవుతారు, కాన్సన్ట్రేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలో ముందుకు పోవాల్సిన అలవాటు దీనివల్ల రావాలనే ఒక దృక్పథంతోనే ఇండియాలో ఎవరు చేయనటువంటి కార్యక్రమం ఈరోజు ఆడుదాము ఆంధ్ర అనే సబ్జెక్ట్ పెట్టి వీటిలో గెలిచిన వాళ్ళకి కూడా ప్రైజులు ఇస్తూ, కిట్లు ఇస్తూ, వీళ్ళని ప్రోత్సహిస్తూ ఇది ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఈ 5 క్రీడలు కూడా ఇంటర్నేషనల్ వరకు బలపరచాలనే దృక్పథంతోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏ నిర్ణయాన్ని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క తూరు ఆలోచించండి. అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టారు. అది పేదవాళ్ళకి కులాన్ని మతాన్ని పార్టీ చూడకుండా అది ఒక చరిత్ర. ఈ విధంగా నేను చెప్తున్నానంటే ఈ క్రీడాకారులందరూ కూడా తప్పక అన్నింటిలో పాల్గొని మంచి ఆరోగ్యవంతులు కావాలనే దృక్పథంతోనే ఈ విద్యకి ఎంత విలువించాడో క్రీడాకారులు కూడా అంత విలువించి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీకు ఎప్పుడు తోడు నీడుగా ఉంటారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం మన రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. మీకందరికీ తెలుసు, ఆరోగ్యకరమైనటువంటి శరీరంలో ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు వస్తాయి అనేటువంటి సామెత ఉంది. సో అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇప్పుడు మీకు తెలుసు, ఇటీవల కాలంలో టీవీలు వచ్చిన తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరు కూడా ఆటలు ఆడడం కానీ ఒక మనిషితో ఇంకొక మనిషి మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ తగ్గిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనుషుల యొక్క ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి పరిస్థితుల్లో మీ అందరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం దాదాపుగా 4-5 నెలల నుంచి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సమాయత్తమవుతా ఉంది. అంటే గ్రౌండ్స్ ప్రిపేర్ చేసుకోవడం, తర్వాత ప్రతి సెక్రటేరియట్లో కూడా 5 రకాలైనటువంటి గేమ్స్, క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, వాలీబాల్ కావచ్చు, బ్యాడ్మింటన్, ఈ 5 రకాలైనటువంటి క్రీడలను ప్రతి సెక్రటేరియట్లో మగవారికి మరియు ఆడవారికి సపరేట్గా కూడా గేమ్స్ కండక్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మనము క్రీడాకారులను అందరినీ కూడా ఎన్రోల్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటరమణారెడ్డి, మేయర్ శిరీష, ఉప మేయర్లు భూమన అభిన్ రెడ్డి, ముద్ర నారాయణ తదితరులు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం ఉండేది ఇక 2 నెలలేనని, ఆ తర్వాత ప్రజాదరణతో రానున్న టీడీపీ హయాంలో ప్రజారంజక పాలన అందిస్తామని మాజీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని పొర్లుకట్ట, జయలలిత నగర్, అరవపాలెం తదితర ప్రాంతాల్లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈయన వెంట టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కూడా ఉన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో వారు మాట్లాడారు. కరపత్రాలు పంపిణీ చేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ధర్మవరపు సుబ్బారావు, పెంచులబాబు, సత్యనాగేశ్వరరావు, నూర్ ఖాన్, సుజాత తదితరులు పాల్గొన్నారు. డాక్టర్లు పోలీసులు నలభై 48వ డివిజన్లో పొర్లుకట్ట ప్రాంతంలో ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ యాక్చువల్ గా తిరుగుతున్నాం. అయితే ఇప్పుడు ఏదైతే మీరు అందరూ ఉండారు, ఒక్కసారి మీ ఫ్లడ్ లైట్లు, మీరు ఏదైతే లైట్లు వేసుకుని ఉన్న లైట్లు ఆపేస్తే మనం ఎక్కడ ఉన్నాం అనేది మీకు తెలుస్తుంది. ఒకసారి ఆపండి చూస్తాం. సరే, ఇలాంటి వాతావరణంలో వీళ్ళు ఉండారు. వీళ్ళు ఉండేది పొర్లుకట్ట పక్కన చిన్న ఇల్లు, ఒక్కొక్కరికి ఒక రూమ్. ఆ రూమ్లోనే 2 ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ ఉన్నారు. సరే, మీరు ఎట్టా కట్టిన ఇల్లు ఇవ్వలేరు, ఇవ్వగలరు, ఇవ్వచ్చు, కానీ ఇవ్వరు. ఎందుకంటే అవి ఇస్తే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది. సరే, చిన్న లైట్ ఇప్పుడు అజీజ్ గారు చెప్పారు, తుఫాన్ వచ్చి నెల అయిపోయింది, దాటిపోయింది. లైట్ కూడా చేయలేకుండా ఉంటే ఏం చేస్తారు చెప్పండి. ఎలా అంటే ప్రజలకి ఎంత నమ్మకాన్ని కలిగించామంటే, చెట్లన్నీ మొత్తం కొట్టేసాం, ఎక్కడెక్కడ వేసాం. దీపావళి వచ్చేసింది. దీపావళి 15వ రోజు వచ్చింది. అందరూ ఏం చెప్పారంటే, ఈ దీపావళి కానీ టపాసాలు కాలిస్తే ఈ చెట్ల కొమ్మలు ఏదైతే కొట్టి పడేసారో దానివల్ల ఫైర్ అయ్యి ఇల్లు కాలిపోవాలట, అట్లాంటి జరుగుతాయి అంటే చంద్రబాబు నాయుడు ఒక పిలిపించారు. దయవుంచి విశాఖపట్నంలో ఎవ్వరు కూడా టపాసాలు కాల్చొద్దు, ఈసారి ఇంట్లో ప్రమిదలు పెట్టుకోమంటే ఒక్కరంటే ఒక్కరు కూడా కాల్చలా. ఎందుకు కాల్చలేదు తెలుసా?
మేము చేసిన పనికి, మేము చేసిన సేవకి. ఈ రోజు కూడా అక్కడికి పోతే వాళ్ళు అదే గుర్తు చేస్తారు. అంతెందుకు, నెల్లూరులో 2015లో ఫ్లడ్ వచ్చింది, స్వర్ణాల చెరువు ఓవర్ఫ్లో అయిపోయింది, తెగిపోయిన రోడ్లు. 4 రోజులు చంద్రబాబు నాయుడు నెల్లూరులో ఉన్నాడు. నేను 10 రోజులు కదల్లా, రెక్టిఫై చేసి అంతా చేసిన తర్వాత. అంతేకాదు, ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. స్వర్ణాల చెరువులో ఈ రోజు పంట కాలం లేవు, ఏదో 1-2 ఉన్నాయి. ఈ ఎడ్జ్లో యాక్చువల్గా ఏ ఎడ్జ్లో అయితే ఒక ఎడ్జ్లో యాక్చువల్ ఓవర్ఫ్లో అయితే నీళ్ళు వస్తాయి. అది అవసరంలే. నేను ఇంజనీర్లతో మాట్లాడా, సిఈలు, ఎస్సీలు, డిఈలు అందరితో. ఇది అవసరం లేదు సార్, నరసింహకొండ దగ్గర పోయేదానికి వైడెన్ చేస్తే సరిపోతుంది అన్నారు. దీన్ని క్లోజ్ చేయించా, అది వైడెన్ చేశా. ఈ రోజుకి చుక్క నీళ్ళు రావట్లేదు. ఈ రోజుకి ఒక్క చుక్క నీళ్ళు రావట్లా. మొన్న నేను పోతే వాళ్ళందరూ అంటున్నారు, సార్ మీరు 2015లో చేసిన తర్వాత ఈ రోజుకి ఇక్కడ చుక్క నీళ్ళు లేదు. ఈ ఎంటర్ అయినప్పటి నుంచి ఇక్కడ దాకా ఒక 50-100 ఇల్లులు తిరిగితే ప్రతి అమ్మ వచ్చి చెప్పింది ఏంటంటే, కొద్దిగా లైట్ వేయించండి నాయన, ఒక లైట్ వేయించండి, పాములు వస్తున్నాయి. నాకు అర్థం అవ్వట్లేదు, కనీసం ఈ పని కానీ చేయలేకపోతే, ఈ పని వాళ్ళు చీకట్లో ఉంటున్నారు, చిన్న చిన్న బిడ్డలు, ఈ కట్ట ఉంది, పాములు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో ఆ భగవంతుడికే తెలుసు. ఇక్కడ వీళ్ళందరూ ఒకప్పుడు జగన్ కావాలి అని వేశారు చాలామంది, ఒక ప్రభుత్వం తెచ్చుకున్నారు, బ్రహ్మాండమైన ప్రభుత్వం. అయితే వాళ్ళ కనీస అవసరాలు తీర్చే పరిస్థితిలో లేరు. కమిషనర్ గారు, కలెక్టర్ గారు, మీరు కానీ ఈ యొక్క సైక్లోన్ వెళ్ళిపోయి ఎన్ని రోజులు అయిపోయింది? నెల అయిపోయింది సైక్లోన్ వెళ్ళిపోయి. నాణ్యమైన విద్యను అందిస్తూ దేహదారుఢ్య ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలనే సంకల్పంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిల్వేటి సంజీవ్ వివరించారు. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే సంజీవయ్య బ్యాటింగ్ చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ కటకం దీపిక, కమిషనర్ శ్రీనివాసరావు, ఎంపీపీ ధనలక్ష్మి, వైకాపా మండల అధ్యక్షుడు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, న్యాయవాది చదలవాడ కుమార్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని లాంఛనంగా గుంటూరులో ప్రారంభించడం, మరి వారు ప్రారంభించిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ప్రతి సచివాలయం పరిధిలో కూడా ఈ గేమ్స్ని ప్రారంభించడం జరిగింది. కబడ్డీ కావచ్చు, ఖోఖో, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ అంటే ప్రధానమైన 5 గేమ్స్లో మరి సచివాలయ పరిధి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అంటే సచివాలయం పరిధిలో ఒక్కొక్క మండలానికి 10 నుంచి సుమారు 10 సచివాలయం ఉంటే ఆ సచివాలయ పరిధిలో ఈ 5 గేమ్స్ని ఆడించడం, ఈ సచివాలయ స్థాయికి సంబంధించిన ఎవరైతే విన్నర్స్ రన్నర్స్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మండల స్థాయిలో ఆడించడం. అంటే నియోజకవర్గం సంబంధించిన 6 మండలాలు, 2 మున్సిపాలిటీ ఉంటే ఈ 8 ప్రాంతాల నుంచి మళ్ళీ మండల స్థాయిలో ఆడించడం, వాళ్ళల్లో ఎవరైతే మళ్ళీ గెలిచారో వాళ్ళని నియోజకవర్గ స్థాయిలో ఆడించడం, నియోజకవర్గ స్థాయిలో గెలిచిన వారికి రన్నర్స్కి విన్నర్స్ కూడా ప్రైజులు ఇవ్వడం, మెమోంటోలు ఇవ్వడం, ప్రశంసా పత్రాలు ఇవ్వడం, దాంతోపాటు ఎవరైతే నియోజకవర్గ స్థాయిలో గెలిచారో వాళ్ళని తీసుకెళ్ళి జిల్లా స్థాయిలో ఆడించడం, జిల్లా స్థాయిలో ఆడించిన తర్వాత వాళ్ళని కూడా విన్నర్స్ని తీసుకెళ్ళి రాష్ట్ర స్థాయిలో ఆడించడం, జిల్లా స్థాయిలో గెలిచిన వాళ్ళకి కూడా ఇదే విధంగా ప్రైజులు ఇవ్వడం, నగదు బహుమతులు,
అదేవిధంగా ప్రశంసా పత్రాలు, మెమంటోలు ఇవ్వడం, రాష్ట్ర స్థాయిలో కూడా అదే కార్యక్రమం. మరి ఈ నగదు బయటలు ఇంచుమించు 12 కోట్ల రూపాయల వరకు మరి క్రీడాకారులకి ఇవ్వడం, ప్రోత్సహించడం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా శ్రీకాళహస్తి పట్టణంలో వంగవీటి మోహన్ రంగా వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాళెం గ్రామంలో వెలసిన శ్రీ పట్టాభి రామాలయంలో ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ను ఆలయ ధర్మకర్త కొడలూరు దామోదర్ రెడ్డి, అర్చకులు దీవి అనంతాచార్యులు తదితరులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు మనోహర్ రెడ్డి, పెల్లేటి శ్రీనివాసులు రెడ్డి, కొడవలూరు హరీష్ రెడ్డి, శివకుమార్, కిషోర్ బాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని పట్టాభి రామాలయంలో గత 13 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ను కాలమానిని ఏర్పాటు చేస్తూ ఉన్నాం దాతల దాతృత్వంతో. అదేవిధంగా 2024 ఆంగ్ల సంవత్సర కాలమానిని చెన్నైకి చెందిన మన బాలిరెడ్డిపాలెం గ్రామ వాస్తవ్యుడు పొక్కాలి సతీష్ ఆధ్వర్యంలో తను ఎంతో శ్రమకొచ్చి ఈ క్యాలెండర్ ను ఏర్పాటు చేయడానికి అక్కడ ఉండేటటువంటి చెన్నైలో నివాసం ఉండేటటువంటి వ్యాపారస్తుల్ని వీరందరినీ క్రోడీకరించుకొని ఈ క్యాలెండర్ను తయారు చేశారు. మన గ్రామంలో ఉండేటువంటి దేవాలయంలో నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించుకుంటూ ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి మద్రాసులో వ్యాపారం చేసుకుంటున్నటువంటి మొక్కాలి సతీష్ అనే కుర్రాడు గత కొన్ని సంవత్సరాలుగా ముందుకు వచ్చి తను తన స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా అబ్బాయికి మన గ్రామం తరపున శ్రీరామసేన తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలతో రాబోయేటువంటి నూతన సంవత్సరంలో మన దేవాలయానికి సంబంధించినటువంటి బృందం శ్రీరామసేన చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమం వైభవంగా జరిగింది. అనంతరం ముత్యాలమ్మను విశేషంగా అలంకరించి పలకీ సేవ ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలకు ఉభయదాతలుగా పెనాక భాస్కర్ రెడ్డి, పద్మమ్మ, వేమారెడ్డి, మురళీమోహన్ రెడ్డి, అమృతమ్మ, శోభనబాబు, శిరీష వివరించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఈవో నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
దేశంలోనే అతిపెద్ద మెగా టోర్నీ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు. గుంటూరు జిల్లాలో ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభించిన అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. యువతలో ప్రతిభను గుర్తించేందుకే క్రీడా పోటీలు. తిరుపతిలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కలెక్టర్ వెంకటరమణారెడ్డి తదితరులు. ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం విఫలం. నెల్లూరు నగరంలోని 48వ డివిజన్లో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. వైభవంగా చండీ హోమం, పల్లకీ సేవ. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.